హలో ఫ్రెండ్స్, ఒక బ్యూటిఫుల్ మినీ బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఎందుకు బ్యూటిఫుల్ అన్నానో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది కదా. చూస్తున్నారు కదా మా ఆడవాళ్ళందరూ ఎంత బాగా అడిగారో, చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు అందరూ కూడా. వీళ్ళందరూ కూడా కాలనీలో వాళ్ళనమాట. సో మా కాలనీలో వినాయకుడిని పెట్టాము. ఆ వినాయకుడికి చక్కగా రోజు కూడా అంగరంగ వైభవంగా పూజలు కానీ ప్రోగ్రామ్స్ కానీ జరుగుతున్నాయి. అవన్నీ వీడియోస్ కూడా నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను, మీరు కూడా చూస్తున్నారు కదా. సో అందులో భాగంగా ఒకరోజు వీళ్ళందరూ కూడా కోలాటం డ్యాన్స్ వేశారనమాట. ఒక సాంగ్కి కాదు, 2 సాంగ్స్కి కాదు, ఏకంగా 5 సాంగ్స్ వీళ్ళు ప్రిపేర్ అయ్యి వేశారు. దీనికి వీళ్ళు చాలా కష్టపడ్డారనమాట. సో తర్వాత చెప్తాను. మెయిన్ అయితే మధ్యలో నేను మీకు సాంగ్స్ అంటే వీళ్ళు ఏ పాటకి డ్యాన్స్లు వేశారు అనేది తెలియడం కోసం చిన్న చిన్న మ్యూజిక్స్ యాడ్ చేశాను. సో వినండి. అంతేగాని అది ఎడిటింగ్ ప్రాబ్లం అయితే కాదు. వీళ్ళు కష్టపడి వేసిన డ్యాన్స్ ఏ సాంగ్స్కి వేశారో తెలియడం కోసం చిన్న చిన్న బిట్స్ అయితే పెట్టాను అనమాట. ఇకపోతే వీళ్ళు చాలా కష్టపడ్డారండి పాపం. 20 నుంచి 30 డేస్ వరకు, అంటే ఆల్మోస్ట్ 1 మంత్ డైలీ ఒక 1.5 అవర్ టైం పెట్టుకుని, 1.5 to 2 అవర్స్ టైం పెట్టుకుని గుడికి వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాళ్ళంట అందరూ కూడా చక్కగా. అందుకే వాళ్ళ హార్డ్ వర్క్కి నిదర్శనంగా అసలు ప్రతి స్టెప్ కూడా వాళ్ళందరూ ఈక్వల్గా వేశారు. అంటే ఒకళ్ళు ముందుకు వెళ్ళడం, ఒకళ్ళు వెనక్కి వెళ్ళడం అట్లా కాకుండా చాలా అండర్స్టాండింగ్గా మంచి ఈక్వల్గా స్టెప్స్ అన్నీ కూడా చాలా గ్రేస్ఫుల్గా వచ్చాయి. చూసిన వాళ్ళందరూ కూడా చాలా మెస్మరైజ్ అయ్యారు. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా నేను లాంగ్ వీడియోలో పెడతాను మళ్ళీ, ఎందుకంటే వీళ్ళు ఇంత కష్టపడి చేసినందుకు మనం లాంగ్ వీడియోలో పెట్టి మనందరం కూడా చూస్తేనే కదా బాగుంటుంది. ఒక్కసారి వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా థ్యాంక్స్ చెప్పుకుందాము. అలాగే ఉత్సవాలు అయితే బాగా జరుగుతున్నాయి. మరి మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి ప్లీజ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.